90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నలుమూల నుంచి నాయకులు వస్తున్నారు. అయితే పిఠాపురం స్థానికులుగా స్థానిక నాయకులు గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది. పిఠాపురం మొత్తం కూడా ఎరుపు తెలుపు రంగు జెండాలతో నిండిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నారండి సార్? ఏంటి పిఠాపురం మొత్తం కూడా అంటే చాలా సందర్భంగా ఉంది, మరో కుంభమేళ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక స్థానికుడిగా? ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా అధిష్టానం కూడా పిలుపునిచ్చిన మేరకు స్థానిక నాయకులు కానీ, స్థానిక జనసేన కార్యకర్తలు కానీ వచ్చే అతిథుల్ని కుంభమేళా స్థాయిలో మనకి రాబోతున్నారు అతిథులు. వీళ్ళందరినీ స్వాగత సత్కారాలు చేయడానికి మా అందరినీ వివిధ కమిటీల్లో నియమించడం జరిగింది. ఇప్పటికే మాకు కూడల్లోని కూడా గ్రామాలకు సంబంధించిన జంక్షన్స్లో అన్నింటిలో కూడా లైటింగ్లు అన్నీ ఏర్పాటు చేసాం మేము. అలాగే వచ్చే దారిలో లైటింగ్లు అయ్యి ఏర్పాటు చేసి రాబోయే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నాయకులందరికీ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ ప్రాంతం అయినా చెప్పేసి ఇక్కడ కూడా ఒక 10 లక్షల పైగా వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయండి. మీకు తెలిసిందే, జనసేన అనగానే క్రమశిక్షణ, తర్వాత ఏర్పాట్లు చేయడంలో జనసేన సభల నిర్వహణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కేకే గారు కానీ, మనోహర్ గారు కానీ ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానిక మంత్రి గారు అయితే మన కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో అది కూడా ఈ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే నిరంతరం పర్యవేక్షించి చాలా గొప్పగా చేస్తున్నారండి. ఎంత జనాభా వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే దీనికి సౌకర్యాలకి ఏమాత్రం కూడా లోటు లేకుండా చాలా గొప్పగా జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే ఎప్పుడూ జరగలేనంత ఇదిగా ఈసారి ఆవిర్భావ దినోత్సవ స్పెషాలిటీ అంటే విజయోత్సవ సభ నామకరణం చేశారు దీనికి. అంటే అది పిఠాపురం నుంచి శ్రీకారం చుట్టారు. అంటే ఆయన కృతజ్ఞత పిఠాపురం ప్రజలకు చూపించాలని ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇది విజయోత్సవ సభని విజయ కేతనం అని చెప్పేసి అంటే విజయం సంబంధించిన జెండా మేము ఎగరేసాము అని చెప్పి నిరూపించుకోవడానికి ఇక్కడ ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ అంటే ఒక జెండాలాగా మా విజయానికి ఒక జెండా లాంటిది ఇది. ఈ జెండాను చూడండి మీరు ప్రజలందరూ అని చెప్పేసి. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల ఆవిర్భావం తర్వాత జరిగిన సభే కానీ గత 5 సంవత్సరాల్లోని ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన జరిగింది. అలాగే గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని చూసి ప్రతిపక్షాలు వారలేక కేంద్ర స్థాయిలో కూడా ఎన్నో కుట్రలు జరిగి నరేంద్ర మోడీ గారిని దింపాలన్న పరిస్థితి. ఏతవాత ఏ విధంగా చూసినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు చాలా దారుణంగా, అటు ప్రతిపక్షాలు ఇక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడిపోయిన చోట పవన్ కళ్యాణ్ గారు గెలవాల్సిన పరిస్థితుల్లో పిఠాపురాన్ని ఎంచుకోవడం, ఈ పిఠాపురం వాసులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ నెట్టి పరిస్థితిలోని ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి పిఠాపురం వాసులు అనుకున్నారు. కానీ ఆ గెలిపే ఈరోజు అటు రాష్ట్ర స్థాయిలో కానీ, అటు కేంద్ర స్థాయిలో కానీ మనకి మార్పుకు శ్రీకారం చుట్టింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చాలా కృతజ్ఞతతో ఈరోజు ఈ పిఠాపురం సభని పిఠాపురంలోనే జరపాలి, ఈ ఆవిర్భావ సభని పిఠాపురంలోనే జరపాలి, ఇది కృతజ్ఞత సభ, విజయ కేతనం ఎగరేసిన సందర్భంగా ఈ జరుపుతున్న సభ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ, నేను ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం, జన సైనికులకే కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ అలాగే దేశ ప్రజలందరికీ మార్పు తీసుకొచ్చినటువంటి ప్రాంతం పిఠాపురం. కాబట్టి పిఠాపురానికి అన్ని విధాలుగా అర్హత ఉంది ఇక్కడ సభ జరగడానికి. అదేవిధంగా అధికార నాయకత్వం కూడా ఆలోచించి పిఠాపురంలోనే జరపడం పిఠాపురం వాసులుగా మాకు చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదా పిఠాపురం జనసేన నాయకుల స్పందన. ఇది ఈ పిఠాపురం జనసేన నాయకులే కాదు, రాష్ట్ర జనసేన నాయకులే కాదు, రాష్ట్రం మొత్తం కూడా జరుపుకోవాల్సిన పండుగ. ఎందుకంటే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి శ్రీకారం చుట్టారు. 100కు 100 స్ట్రైక్ రేటుతో గెలవడానికి పిఠాపురం నియోజకవర్గం ఒక ఇన్స్పిరేషన్. దాన్ని బేస్ చేసుకుని ఆయన కృతజ్ఞత సభగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజయ కేతనం కూడా ఎగరేయడానికి నీటుగా ఇది విజయ కేతన సభ, విజయోత్సవ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.